కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహల్ గ్రామంలో పోలీసుల చిత్రహింసలకు తాళలేక మరణించిన మాల గంగమ్మ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. గంగమ్మ మరణం ముమ్మాటికి కూటమి ప్రభుత్వ హత్యే అని, రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వారు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కౌతాలం మండలం బెదనహల్లి గ్రామంలో ఈ యొక్క మాల గంగమ్మ మృతి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క మాల గంగమ్మ ఈ యొక్క మృతిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు ఇది ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ హత్య అంటున్నారు, ఎందుకంటారు? అసలు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు చేసిన హత్య, ఇది ప్రభుత్వ హత్య. మాలగంగమ్మ కుమారుడు చనిపోయాడని తన కుమారుడిని వెతికివ్వమని ఇక్కడున్న పోలీసులను అడిగితే పోలీసు పట్టించుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ అధికారులు ఏం చేయాలండి? ఆ అబ్బాయిని చంపేసింది ఎవరని ఎంక్వైరీ చేయాలా, ఆధారాలు సేకరించాలా, సాధించిన ఆధారాలను కోర్టు ముందు పెట్టాలా. అలా కాకుండా ఈ మాలగంగమ్మనే నిందితురాలుగా మార్చి నువ్వు ఒప్పుకోమని ఆమె చిత్రహింసలు పోలీస్ స్టేషన్లో పెడితే ఆమె అక్కడ చనిపోతే చనిపోయిన శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేశారు. మేము అడుగుతున్నాం, నిజంగానే మీకు మాలగంగమ్మకే వారి యొక్క కుమారుడి యొక్క హత్యలో సంబంధం ఉంటే మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి, ఏం ఆధారాలు ఉన్నాయి, అవి ఎందుకు కోర్టులో పెట్టలేదు? అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క దళితుల హత్యలు కావచ్చు, పోలీసుల వేధింపుల్లో ఈ యొక్క ఆత్మహత్యలు కావచ్చు, ఈరోజు జరుగుతున్న లాకప్ డెత్లు కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దళితులు గుండె మీద చెయ్యేసుకుని హాయిగా ఒక ప్రక్క సంక్షేమం, ఒక ప్రక్క మనోధైర్యం, బ్రహ్మాండంగా బ్రతికాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో హత్యలు, అమానుషాలు, దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు, చివరికి మాతో మా కుటుంబీకులే మాట్లాడటానికి, మా కులం వాళ్ళు మాట్లాడటానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కారణం ఈ ప్రభుత్వానికి దళితుల మీద చిన్న చూపు. చంద్రబాబు నాయుడు అన్నాడు దళిత కులంలో ఎవరైనా పుడతారనుకుంటారా అని, అదే నిర్వర్తిస్తా ఉన్నారు. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, మా సోదరి మాలగంగమ్మ ఎలా చనిపోయిందో, ఎలా హత్య గావించబడిందో దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పోలీసులు కావచ్చు, లేకపోతే చంపిన వాళ్ళు ఎవరైనా సరే బాధ్యత వహించాల్సిన చేతగాని చంద్రబాబు గారి ప్రభుత్వం. అదేవిధంగా ర్యాండమ్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి హత్య ప్రభుత్వ హత్యే. భయపెడుతున్నారు, బాపెడుతున్నారు, హత్య చేస్తున్నారు, ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారు. కారణం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదవాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. వీళ్ళు మాకు ఓట్లేయరు, వీళ్ళు ఎప్పుడు మాకు విరోధులుగానే చూస్తా ఉన్నారు. అందుకని మేము అడుగుతా ఉన్నాం, మా మాలగంగమ్మ విషయం గాని, క్రాంతి కుమార్ విషయం గాని, రమేష్ విషయం గాని, సతీష్ విషయం గాని, సీతమ్మ విషయం గాని, ఎవరైనా మందా సాల్మన్ విషయం గాని ప్రతిదీ ప్రభుత్వ హత్యే. అందుకనే డీటెయిల్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. చూసినట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కావచ్చు, ఈ యొక్క ఆత్మహత్యలు, హత్యలు కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. ఇది ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క హత్యలే అంటూ తాము భావిస్తున్నాము. ఏదైతే ఈ యొక్క గంగమ్మ కేసు విషయంలో కావచ్చు, ఇతర కేసులకు సంబంధించినది కావచ్చు, ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి. లేకపోతే ఢిల్లీ స్థాయిలో న్యాయ పోరాటం చేయడానికి కూడా తాము సిద్దమంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.